తమిళనాడులో ఎన్నికల వేడి రాజుకుంటోంది. నిన్నటి డిఎంకే వర్సెస్ ఏడీఎంకే దాకా ద్విముఖ పోరుగా సాగిన ఓట్ల యుద్ధం ఈ ఎన్నికల్లో ట్రయాంగిల్ పోరుగా మారనుందా? సినీ హీరో క్రేజీ స్టార్ విజయ్ రాజకీయ అరంగేట్రం పెద్ద చిచ్చెరేపుతోందా? సునామీలా దూసుకొస్తున్న విజయ్ కొత్త ప్రాంతీయ పార్టీ టీవీకే అధికార డిఎంకే కూటమిని దెబ్బతీస్తుందా? అన్నా డిఎంకే కూటమికి ఇది కలిసొస్తుందా? టీవీకే అత్యధిక సీట్లతో స్వతంత్ర పార్టీగా అవతరించి అధికారాన్ని కైవసం చేసుకుంటుందా? ఇంతకు జననాయగన్ విజయ్ కింగా, కింగ్ మేకరా? తమిళనాడు రాజకీయాల్లో తనదైన ముద్ర విస్పష్టంగా వేయాలని స్టార్ హీరో విజయ్ వెండితెర వదిలి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. తమిళనాడులో సినీ హీరోగా విజయ్కు ఉన్న క్రేజీ అంత ఇంత కాదు. వేలం వెర్రిగా రెచ్చిపోయే అభిమానుల అండ చూసుకునే విజయ్ రాజకీయాల్లో కాలు మోపాలనుకుంటున్నారని సమాచారం. అయితే సినీ గ్లామర్ వేరు, రాజకీయాలు వేరు. రెండు రంగాల్లో పాపులారిటీ కామన్ అయినా వాటి దారులు వేరు, వాటి లక్ష్యం కూడా వేరే. మరి ఈ విషయం తెలిసే విజయ్ రాజకీయ రంగ ప్రవేశానికి శ్రీకారం చుట్టారా అంటే అవుననే చెప్పాలి. తమిళగ వెట్రి కజగం పేరుతో ప్రాంతీయ పార్టీని తమిళనాట తెచ్చారు విజయ్. అయితే విజయ్ రాజకీయ నిర్ణయం రాత్రికి రాత్రే తీసుకున్నది కానే కాదు. ఈ నిర్ణయం తీసుకోకముందే విజయ్ సినీ హీరోగా ఉంటూనే సామాజిక కార్యక్రమాలు చురుగ్గా నిర్వహించారు. విజయ్ మక్కల్ ఇయక్కుం పేరిట సామాజిక సేవలెన్నో చేపట్టారు. తమిళనాడులో 234 నియోజకవర్గాలుంటే ప్రతి నియోజకవర్గంలో 10th ప్లస్ 2లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంక్ మార్కులు సాధించిన విద్యార్థుల్ని పిలిపించి వారిని సన్మానించి కానుకలు అందించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో పోటీతత్వాన్ని, పోటీలో ముందంజలో ఉండాలన్న భావనలకు విజయ్ బలం చేకూర్చారు. పేదలకు సాయం, రక్తదానం లాంటి కార్యక్రమాలను చేపట్టారు. తన అశేష సినీ అభిమానుల్ని పార్టీలో చురుకైన కార్యకర్తలుగా మలుచుకోవడానికి ఆ సమయంలోనూ మెగా వ్యూహం రచించారు దళపతి. డిఎంకే అధినేతగా, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించే ముఖ్యమంత్రిగా, అన్నిటికీ మించి తమిళ ఆత్మగౌరవాన్ని కాపాడే ప్రతినిధిగా స్టాలిన్ మంచి పేరే తెచ్చుకున్నారు. ప్రత్యేకించి కేంద్రంలో ఎన్డీఏతో నిరంతరం ఏదో ఒక విషయంలో విభేదిస్తూనే వచ్చారు. తమిళనాడు ప్రజలు తమ నాయకుడిలో స్వతంత్రత, ద్రవిడ సంస్కృతి పరిరక్షించే నేర్పు, రాష్ట్రాన్ని సంక్షేమ రాజ్యంగా పాలించే తీరునే అధికంగా గమనిస్తారు. ఈ కోణంలో పరిశీలిస్తే డిఎంకే తనదైన శైలిలో దూసుకుపోతున్నట్లే చెప్పవచ్చు. అయితే ప్రతిపక్ష పార్టీగా ఏడీఎంకే ప్రభుత్వం తీరుపై పోరాడుతూనే ఉంది. రాష్ట్రంలో అవినీతి అక్రమాలు పెచ్చు పెరిగిపోయాయని విమర్శిస్తోంది. మొదట్నుంచి కూడా తమిళనాడు ఎన్నికల్లో ప్రధాన పోరు డిఎంకే, ఏడీఎంకేల మధ్య కొనసాగుతూ వచ్చింది. అయితే విజయ్ పొలిటికల్ ఎంట్రీతో ఈ సీన్ మారబోతోంది. డిఎంకే అయినా ఏడీఎంకే అయినా ఒంటరిగా కాకుండా కూటములు కట్టుకునే పోరులో తలపడుతున్నాయి. ఇప్పుడు విజయ్ ప్రారంభించిన టీవీకే కూడా ఏదో తమ కూటమిలో చేరాలనే బీజేపీ పావులు కదుపుతోంది. బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఇదే వ్యూహాన్ని విజయవంతంగా అమలు చేసింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఆకర్షించడమే కాకుండా తెలుగుదేశం పార్టీ కూడా తమతో జట్టు కట్టేలా చేసుకోగలిగింది. ఈ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ను దూతగా మార్చింది. చంద్రబాబు నాయుడుతో సంప్రదించి బీజేపీతో చేతులు కలిపేలా చేయగలిగింది. 3 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి ఏపీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించాయి. తమిళనాడులో కూడా ఇదే ఫార్ములాను ప్రయోగించేందుకు జాతీయ పార్టీ బీజేపీ ఉత్సాహం చూపుతోంది. విజయ్ టీవీకే పార్టీని తోడుగా కలుపుకునేందుకు పావులు కదుపుతోంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు దౌత్య బాధ్యతలు అప్పగించిందని, పవన్ కళ్యాణ్ విజయ్ను కలిసి బీజేపీ ప్రతిపాదనను ముందుంచారని సమాచారం. 80 సీట్లు, ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని బేరం పెట్టినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు విజయ్ స్నేహితురాలు సినీతార త్రిషను కూడా బీజేపీ రంగంలోకి దించిందని, పొత్తు గురించి త్రిషను ఢిల్లీకి పిలిపించుకుని మరీ అమిత్ షా మాట్లాడారని వార్తలు వినవస్తున్నాయి. దళపతి విజయ్ ఎన్నికల్లో సింగిల్ గానే పోటీ చేయనున్నారా? తమిళ రాజకీయాల్లో టీవీకే సరికొత్త రికార్డును సృష్టించబోతోందా? లేదా అధికార పార్టీకి తీవ్ర నష్టం తేబోతోందా? ఏమవుతోంది? విజయ్ ఈ ఎన్నికల్లో ఎవరితోనూ అంటకాగడానికి సిద్ధంగా లేరు. అతని ఆలోచన మరోలా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈసారి ఎన్నికల్లో ఎవరితోనూ కలిసి కాకుండా సింగిల్గానే పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్లు పలు సభల్లో చేసిన ప్రసంగాల ద్వారా తెలుస్తోంది. పైగా విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించి పార్టీ పెట్టినప్పటి నుంచే తాను ముఖ్యమంత్రి కాబోతున్నానని, తమిళనాడు భవిష్యత్తు పూర్తిగా మార్చివేస్తానని అంటూనే ఉన్నారు. టీవీకే పార్టీ 2వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మదురైలో జరిగిన బహిరంగ సభలో విజయ్ ప్రసంగిస్తూ 2026 అసెంబ్లీ ఎన్నికలు టీవీకే డీఎంకే మధ్యనే ఉండబోతున్నట్లు స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు చారిత్రాత్మకం కాబోతున్నాయని అన్నారు. ఈ సందర్భంగానే డీఎంకే రాజకీయ శత్రువు, బీజేపీ భావజాల శత్రువు అని అభివర్ణించారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీవీకే వెనుక ఉండి కథ నడిపిస్తారని వస్తున్న ప్రచారాన్ని ప్రశాంత్ కిషోర్ ఖండించారు. విజయ్ నుంచి తనకు ఎలాంటి ఆహ్వానం రాలేదని, స్నేహపూర్వకంగా తనను సంప్రదిస్తే సలహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అంతేకాదు 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ టీవీకే ప్రభావం 60% నుంచి 65%గా ఉండబోతోందని తెలిపారు. అయితే పీకే జోష్యం చాలా సందర్భాల్లో ఫలించలేదు. మరి తమిళనాడులో ఎంతవరకు నిజం కాబోతుందో వేచి చూడాల్సి ఉంది. విజయ్ తాను ఒంటరిగానే పోరాడుతానని, సింహం సింగిల్గానే వస్తుందని డైలాగులు చెబితే మాత్రం ఎన్డీఏ, డీఎంకే అతన్ని వివాదాల్లో నెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. టీవీకే అధినేత విజయ్ ఇప్పటికే పలు వివాదాల్లో ఇరుక్కున్నారు. కరూర్ బహిరంగ సభలో తొక్కిసలాట చోటు చేసుకోవడం, ప్రజలు మరణించడం, ఈ కేసును సీబీఐ టేకప్ చేయడం, దీన్ని కేంద్రం ఇబ్బంది పెట్టే అంశంగానే చూడాల్సి ఉంటుందని పరిశీలకులు అంటున్నారు. అలాగే సినీ నటి త్రిష విషయం, విజయ్కు త్రిషకు మధ్య ఉన్నది స్నేహమో అంతకు మించో తెలియదు కానీ వదంతులు మాత్రం సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. విజయ్ భార్య సంగీత అతనితో విడాకులకు సిద్ధం కావడం, ఆమె ఓ సినీ హీరోయిన్ వల్లే తన కుటుంబం నాశనమైందని ఆరోపించడంతో త్రిష వ్యవహారం మరింత రాజుకుంది. మరి ఈసారి ఎన్నికల్లో త్రిష వ్యవహారాన్ని విజయ్ వ్యక్తిగతమని ప్రజలు అనుకుంటారా, లేదా ఇదే అతనికి అధికారం దక్కనీయకుండా చేస్తుందా అనేది చూడాలి. తమిళనాడులో ఈ ఎన్నికలు ఆసక్తిగా మారడానికి నాయగన్ విజయ్ ప్రధాన కారణంగా నిలుస్తున్నారు. ఎన్టీఆర్లా, ఎంజీఆర్లా విజయ్ తొలిసారే సూపర్ హిట్ కొడతారా, లేదా చిరంజీవిలా, పవన్ కళ్యాణ్లా కొన్నాళ్ళు కష్టాలను ఓర్చుకోక తప్పదా అనేది తమిళ తంబిల ఓటింగ్ పైనే ఆధారపడి ఉంటుంది.